కడప జిల్లా కాసినైన మండలంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఇటుకలపాడు గ్రామానికి చెందిన గంచికుంట సుబ్బరాజేశ్వరరావు తన సొంత రిజిస్ట్రేషన్ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 488లో 18.40 సెంట్ల భూమిని అన్ని చట్ట ప్రకారమైన పత్రాలతో కొనుగోలు చేసినప్పటికీ దొంగ పాస్బుక్లు సృష్టించి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే న్యాయస్థానం ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, అయినప్పటికీ కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. ఇటీవల సాగు చేస్తున్న సమయంలో చంపేస్తామని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్టు వెల్లడించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆయన కోరుతున్నారు. ఈ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని సుబ్బరాజేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటుకలపాడు గ్రామ పంచాయతీలో 458 సర్వే నెంబర్లో 18 ఎకరాల 40 సెంట్లు భూమిని యనమల రాములు అనే మా దగ్గర నుంచి నేను కొనడం జరిగింది. కానీ అది ఇంతకుముందు ఆర్ఎస్ఆర్ ప్రకారము అందులో నారాయణ గారి గోపిగాడు రోసిగాడు అనే పేరుతో ఉండడం వలన మా అప్పగారు అయినటువంటి గంజికుంట చెన్నకేశవులు ఆ టైంలో 1966లో ఆయన దగ్గర కొనడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఈయనకు డబ్బు అవసరం దిగితే యనమల రాములు అనే ఆమెకు అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఆమె స్వాధీనంలో ఉన్నది, ఆమె సొసైటీలో మార్టిగేజ్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంత డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బులతో మళ్ళీ నేను ఆమె దగ్గరికి వెళ్ళి మా అబ్బ పేరుతో ఉన్నది కదా, ఆ భూమి మాకు కావాలని అడగడం జరిగింది. ఆమె దానికి అంగీకరించి నాకు ఇప్పుడు నాకు ఖర్చు చాలా అయిపోయింది, ఆ డబ్బులు నాకు చెల్లిస్తే నేను ఇస్తానని చెప్పింది. కానీ ఆమె లోన్ క్లియర్ చేసి మనకు రిజిస్టర్ చేయడం జరిగింది. బద్దల్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే నాకు రిజిస్టర్ అయిన తర్వాత ల్యాండ్లో మనం తయారు చేసుకోవడానికి పోయినప్పుడు కొందరు వ్యక్తులు అంటే మా ఊరికి చెందిన ఆదినారాయణ రెడ్డి, సవశెట్టిపల్లెకి చెందిన సిపిఎం అని చెప్పిన సిపిఎం నాయకుడు అని చెప్పి వెంబడి పోలయ్య, వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకా వీళ్ళకి తోడుగా ఇంకొక 8 మంది, మొత్తం 10 మంది, వీళ్ళు ఒక టీం ఎక్కడికి వెళ్ళినా ఈ టీంకు వస్తూ ఉంటుంది. కానీ నన్ను ఆ రోజు ఆపడం జరిగింది. మాది మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని అడగడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ పాస్బుక్లు చూపించడం జరిగింది. పాస్బుక్లు చూపించలే, ఫస్ట్ అగ్రిమెంట్ మాకు అగ్రిమెంట్ ఉంది అని చూపించినాడు. ఎవరి నుంచి? మాకు పలానా ఆయన రాయించినాడు అని చెప్పినాడు. తర్వాత నేను ఏం చెప్పలేదు, పని చేసి వాపస్ వచ్చేసాను. తర్వాత వాళ్ళే మండల ఆఫీస్ నుంచి నాకు నోటీసులు పంపడం జరిగింది. తర్వాత తహసీల్దారు నోటీసులు పంపించిన తర్వాత నేను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి తహసీల్దార్కు చూపించడం. అప్పట్లో ఆయన శ్రీనివాసులు సార్ ఇప్పుడు నేను మన డాక్యుమెంట్స్ అన్ని చూపించడం జరిగింది. ఆయన డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత ఏమయ్యా మీరు ఒక అగ్రిమెంట్ పట్టుకొని వచ్చి ఇలా అడుగుతున్నారు, ఆయనకు ఈసీ తీసిన ఆయన పేరే వస్తుంది, తర్వాత ఈ పాస్బుక్లు ఉన్నాయి, ఆన్లైన్ ఆయన పేరు మీదనే ఉంది, ఆయన కన్నా ముందు ఎవరో మార్టిగేజ్లో ఉంటే అది వదిలేస్తుంది, ఇలాంటి భూమిని మీరు ఒక అగ్రిమెంట్ తెచ్చి ఎలా ఆపగలుగుతున్నారు అని ఆయన మందలించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు. నేను అప్పుడు మళ్ళీ స్టేషన్లో సేమ్ ఇదే అని ఆ సార్ కూడా అదే అడిగారు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదయ్యా, మీరు ఏం చేస్తారని, మీరు ఒక అగ్రిమెంట్ ఏంటి మీ పరిస్థితి అని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టుకునేటప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అట్లే అడ్డం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మండల ఆఫీసులో స్టాఫ్ అది ట్రాన్స్ఫర్ అయిపోతారో మొదటికే ఈ 10 మంది అక్కడికి పోయి ఆయన ఒత్తిడి చేయడం జరుగుతుంది. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నిజమేనేమో అని భ్రమతో మనకు నోటీస్ ఇచ్చి నేను ఆల్రెడీ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సమర్పించమని. కానీ 7 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏమి వాళ్ళు సమర్పించలేదు.
కానీ నా ఇంజక్షన్ ఆర్డర్ ఫర్దర్ ఆర్డర్ వరకు మనమే సాగులో ఉండొచ్చు అని నాకు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం మనం ఫాలో అవుతాను. కానీ మళ్ళీ మూడోసారి కూడా అట్లే వచ్చినాడు. మళ్ళీ స్టేషన్లో కూడా పోయినసారి సార్ ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ పూర్వానికి వచ్చినాడు హనుమంత్ సార్ వేసి. హనుమంత్ సార్ కూడా వాళ్ళను చెప్పినాడు, ఏందయ్యా ఇట్లా చేస్తే ఎట్లా, మీరు ఒక అగ్రిమెంట్ పట్టుకొని వచ్చి నేను ఇట్లా చేస్తాను, ఆయనకు అన్నీ ఉన్నాయి, మరి రిజిస్టర్ అయిపోయినప్పుడు ఏం చేస్తాను మీరు మీరైతే. అప్పుడు వీళ్ళ డాక్యుమెంట్ చూపించలేదు, ఏది పాస్బుక్లు అని. తర్వాత వీళ్ళు సార్ మందలించిన తర్వాత అప్పటికి అది అయిపోయింది. సార్ పోస్టింగ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన తహసీల్దార్ వెంకట సుబ్బయ్య సార్ వచ్చినాడు. మళ్ళీ ఆయన దగ్గరికి ఇదే మళ్ళీ మొదటికి ఇట్లా ప్రతి తహసీల్దార్ మారినప్పుడల్లా ఇట్లా పోయి మనకి ఇబ్బంది పెడుతుంది. అందుకని నేను మళ్ళా ఈ ఇయర్ మళ్ళీ నేను భూమి దున్నుకునేటప్పుడు మళ్ళా 10 మందితో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంతవరకు వీళ్ళ డాక్యుమెంట్స్ ఎక్కడా చూపించలేదు. వీళ్ళు కోర్టు ఇవి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చినారు. ఈ ఎంబడి పోలయ్య అనే అతను ఆల్రెడీ ఈయన ఒక రౌడీ సీట్లు, ఈయన మీద అన్నీ ఉన్నాయి. ఈయన ఈ ఆదినారాయణ అదే కేటగిరీకి చెందినవాడు. వీళ్ళు ఇద్దరు కలిపి ఆకుల ఓబులేసు ఆకుల పెంచరయ్య 9 ఎకరాల 20 సెంట్లు 9 ఎకరాల 20 సెంట్లు ఆయన పేరు మీద ఎక్కించడం జరిగింది. కానీ 2001లోనే వీళ్ళకి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి సార్లు సీఎంఏ అవ్వలేదు. 2001లోనే రాజశేఖర రెడ్డి సార్లు సీఎం చేసినారు. 2009లో 2008 సార్లు ఇవ్వడం యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. తర్వాత 2010లో మనకు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వచ్చింది. వీళ్ళు 2001లోనే సార్లు సీఎం చేసేసి కాశీనాడ మండలాన్ని కొత్తగా తయారు చేసినారు. ఇప్పుడు భూమి ఆక్రమించిండు, భూ కబ్జా చేస్తానని రోజు పేపర్లో అంతా నా మీద ఇలా వేస్తున్నారు కదా. ఇప్పుడు భూ కబ్జా చేసేది వీళ్ళ నేనా? తర్వాత ఎంబడి పోలయ్య ఆయన 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 అలంగలలో ఫ్యామిలీలో 50 ఎకరాలు వడ్డీలకి ఎంబడి పోలయ్య వాళ్ళ వైఫ్ తీసుకుని వాళ్ళ బంధువులు ఎంతమంది ఉన్నారు? అంతమందికి 5 ఎకరాల చొప్పున 8 ఎకరాలైనా ఉండవచ్చు. తర్వాత ఆదినారాయణ ఇంట్లో ఖాతా నెంబర్లు 453, 685, 385, 1041, 1082, 682, 1079, 684, 18, 7 ఇన్ని ఖాతా నెంబర్లలో ప్రతి ఖాతా నెంబరుకు 4.5 ఎకరాల చొప్పున కంసాకు 40 ఎకరాల భూమి ఆక్రమించున్నారు. అప్పుడు ఈయన భూ కబ్జాదారుడు అవుతారా, నేను భూ దారుడు అవుతాను? రిజిస్టర్ భూమి తయారు చేసుకునే వాడికి భూ కబ్జా అని డైలీ పేపర్ చేస్తున్నారు. ఇంత భూమి ఆక్రమించిన వాడికి ఇతన్ని భూ కబ్జాదారుడు అంటాడా, నన్ను భూ కబ్జాదారుడు అంటాడా? ఈయన ఎంబడి పోలయ్య అదే పుల్లపాడు గ్రామంలో 50 కుటుంబాలు వాల్మీకులు ఉంటే వాల్మీకులు మొత్తం 3 సంవత్సరాలు ఆయన వెనకాల తిప్పుకొని ఆయన సొంత అవసరం కోసం వాళ్ళని వాడుకొని ఇంత భూమి సంపాదించినాడు. వాళ్ళకి ఇది వరకు ఒక్క సెంటు కాదు, ఒక్క సెంటు కూడా ఎక్కడైనా ఇప్పించలే. వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు మేము 40,000 ఖర్చు పెట్టుకున్నాం, 30,000 మా దగ్గర తీసుకునేది ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నాం. వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలే. ఈయన ఇంత భూమి ఈయనకు ఒక్కడికే ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు రాలేదు? వాళ్ళు 3 సంవత్సరాలు పోరాటం చేశారు కదా సిపిఎం అని, వాళ్ళకి ఎందుకు రాలేదు? నేను మళ్ళీ భూమి దగ్గర ఉన్నప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. ఆ టైంలో మళ్ళా వీళ్ళ టీం వచ్చి బెదిరించడం జరిగింది. ఆర్మీ అవి దుర్భాషలు, నువ్వు ఆర్మీ అయితే ఏమి ఇదైతే ఏమని. ఇప్పుడు నేను అడుగుతున్నా మా ఆర్మీ వాళ్ళందరికీ, ఎక్స్ ఆర్మీ వాళ్ళను ఇంత అన్యాయం చేస్తా అంటే ప్రతి ఒక్కడు కనీసం నెక్స్ట్ నాకు ఈరోజు నాకు జరగచ్చు,
రేపు మీకు జరగచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఆర్మీ వాళ్ళు ఎక్స్ ఆర్మీ మీరు ఏం చేస్తారు ఆర్మీ అయితే అది ఇది అంటున్నారు కదా, ప్రతి వాళ్ళే ఆర్మీ వాళ్ళనే టార్గెట్ చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరని. అందుకు ప్రతి ఒక్కరు ఆర్మీ వాళ్ళు కూడా ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది.